బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పొత్తులుగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. రాబోయే 24 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఎన్ని పొత్తులు కలిసినా బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు ఎన్ని కుమ్మక్కులు పడినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం తాకలేరు కూడా. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది సిద్ధం ఈవెంట్ ఎలా విజయవంతంగా జరుగుతుందో. ముందుగా మనకు అనంతపూర్లో జరిగినప్పుడు 1 మిలియన్ క్రాస్ అయినాం, ఇప్పుడు 1 మిలియన్ కూడా క్రాస్ అయిపోతున్నాము. టీడీపీకి మీరు చూసినట్టయితే వారి సభలకు ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ప్రతి ఒక్కరు జగన్ వైపే చూస్తున్నారు. మళ్ళీ జగన్ గారే మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే నాయకుడు అవుతారు, పేద ప్రజల నిండా నడిపే నాయకుడు అవుతాడు. ఇది జనమెరిగిన సత్యం. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలం చెల్లిపోయింది, ఇంటికి పంపితే ప్రజలు రెడీగా ఉన్నారు నచ్చిపోయినట్టు ఆరోపిస్తున్నారు కదా. ఇది అంతా ఫేక్ ప్రచారం. ఎవరు చెప్పారు జగన్ అన్నది అయిపోయిందని? మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది. జగన్ కోరుకుంటున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారా, కుమ్మక్కై డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ని కోరుకుంటున్నారా అనేది మీకు అర్థమవుతుంది. ఈ జనాలే చెప్తారు మీకు సిద్ధం ఈవెంట్ ఎలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేదా అనేది. ఈ సిద్ధం సభనే సాక్ష్యం. టీడీపీకి టీడీపీని భయపెట్టే సభ సిద్ధం సభ. చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తు నాది గ్యారెంటీ అని చెప్తున్నాడు కదా. గ్యారెంటీ అన్నాడు, మరి అతను 5 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి 5 ఇయర్స్ ఉన్నాడు, అందులో 2 ఇయర్స్ కరోనాకే వెళ్ళింది. మిగతా 3 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలించాడు? కరోనా టైంలో ఇంటింటికి వాలంటీర్లను పంపించి పైసలు ఇచ్చాడు. వేరే స్టేట్లో చూసుకుంటే జాబులు లేక తనలాడిపోయారు. అలాంటిది వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఇంటింటికి డబ్బులు పంపించి ఇంట్లో కూర్చున్న వాళ్ళకు పైసలు ఇచ్చి పోషించాడు. ఆ కరోనా టైంలో ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆదుకున్నారు. అది ఇండియా మొత్తంలో గర్వించదగ్గ ఒకే ఒక విషయం. సో ఎనీథింగ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాష్ట్రంలో ఇండస్ట్రీ కానీ ఉద్యోగం అదే అండి. ఏదైతే మాట్లాడుతున్నారో ఇండస్ట్రీస్ లేవో, ఏదైతే డెవలప్ లేదో, మొన్ననే దావోస్ వెళ్ళారు. వైజాగ్ని నెక్స్ట్ ఐటీ హబ్గా మార్చబోతున్నారు. బికాజ్ హైదరాబాదు మనకు డివైడ్ అయిన తర్వాత మెయిన్గా క్యాపిటల్ లేదు. అమరావతి అన్నారు కానీ అమరావతిలో ల్యాండ్ కొన్నారు కానీ చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసమే చూస్తాడు కానీ డెవలప్మెంట్ కోసం చూడలేదు. ఇప్పుడు జగన్ చూసినట్లయితే విజయవాడలో మనకు ఐటీ రంగము అభివృద్ధి చెందేటట్టు ఉంది. ఇంకొకటి మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పక్కా మనం అభివృద్ధిని చూడొచ్చు. మనం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోల్పోయినాం, అయినా కానీ 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్క పేదని ఇంటిలో నవరత్నాల స్కీమ్స్ వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో పైసలు చేరినాయి. అలాగే ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ జగనన్నే జెండా పాతాడు. మళ్ళీ అభివృద్ధి అనేది జగనన్నతోటే అవుతుంది. టీడీపీ తోటి ఏమీ కాదు, పొత్తులతో ప్యాకేజీలతో తప్ప ఇంకేమీ పనికిరాదు అని చెప్తున్నా. చూడండి రోడ్లు మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉన్నాడు, రోడ్ల గురించి ఏం చేశాడు? జగన్ గారు వచ్చి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మనం ఇంట్లోనే ఉన్నాం. మిగతా 3 ఇయర్స్ మనం ఏం చేయాలనుకున్నా. ఆ 3 సంవత్సరాల్లో మీకు చాలా డెవలప్మెంట్ ఉంది కానీ మీరు ఎక్కడో ఒక చిన్న గుంతను చూసి ఏపీ మొత్తం రోడ్లు వేయలేదు అంటే ఇది చాలా అబద్ధమైన ప్రచారం అంతే తప్ప ఇదేం కరెక్ట్ అయినది కాదు. మీరు ప్రతి ఒక్క విలేజ్ని వెతకండి, రోడ్లు ఉన్నాయి, సరైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడక్కడ గుంతలు ఉన్నాయి వర్షం కారణంగా. అవి కూడా ముందొచ్చే ఎన్నికల్లో మనకు అన్ని ప్రామిస్లు చేసి ఆ రోడ్డును కూడా విజయవంతంగా కంప్లీట్గా చేస్తారని కోరుకుంటున్నాం. ఏంటి విద్య సారీ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ మీరు చూసినట్లయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలు ఇండియా వైడ్గా ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడతారా? అపార్ట్ ఫ్రమ్ డిగ్రీ కాలేజ్ అండ్ ఎంబీఏ స్టూడెంట్ హూ ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అనదర్ టాప్ యూనివర్సిటీస్ who already studying in the 9th standard, 8th standard, 7th standard, they are speaking in English. They have very good communication skills. English తోనే మన ప్రపంచం అనేది ముందుకు వెళ్తుంది. అలా ఆ హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ స్టార్ట్ చేశారు. పిల్లల్ని ఇంకా ఫ్యూచర్ జనరేషన్ని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంచి అభివృద్ధి కావడానికి అదొక నిదర్శనము. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నాడు, ప్రతిపక్షానికి కట్టకట్టొస్తుంది, 24 లక్షల ప్రజలు ఎవరి వైపు ఉంటారు? చూడండి, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ టీడీపీ, జనసేన, బీజేపీ. సింహం అన్నాగా జగన్ అన్న సింగిల్గానే వస్తాడు. జగన్ సింగిల్గా వచ్చిన ప్రపంచాన్ని ఈ స్టేట్ని అభివృద్ధి చేసే ఆలోచనలు ప్రతిలో ఉన్నాయి. అతని ఆశయమే అది. ఆరోపణలు అపోజిషన్ ఆటోమేటిక్గా చేసాయన్న, మనం అవన్నీ చూసి నమ్మొద్దు. జగన్ ఏం చేశాడు అనేది మీకు నిదర్శనం ఈ జనమే. ఇక్కడ వచ్చిన జనమే మీకు నిదర్శనం. ఎంత డెవలప్మెంట్ చేశారు, ఏం చేశారు. జగన్ అన్ననే మళ్ళా జెండా పాతబోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. 175/175. జై జగన్.